ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. గత 3 రోజుల నుంచి భక్తులందరూ కూడా ఎంతగానో డిసెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు కదండి. వారందరికీ కూడా శుభవార్త. ఇక్కడ మనకి టీటీడీ devastahanam.ap.gov.in మనకి లేటెస్ట్ ప్రెస్ రిలీజ్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ అన్నీ కూడా రేపు ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు. అయితే ఈ లోపల చాలామంది ఆందోళన చెందుతున్నారు కాబట్టి వారికి ఒక హింట్గా చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఈ మెయిన్ వెబ్సైట్లో మీరు సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే దగ్గర క్లియర్గా క్లిక్ చేస్తే ఇక్కడ వారు చూపించారు ఏమని, ప్లీజ్ వెయిట్, శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ విల్ ఓపెన్ ఆన్ 18th September at 10 AM. అంటే ముందు గడప దర్శనం టికెట్లు అనేవి మీ అందరికీ కూడా ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖును అంటే ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు అయితే ఖచ్చితంగా ఓపెన్ అవుతాయండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్లో ప్రతిదీ రావాలి. డిప్ అయినా ఆర్జిత సేవలైనా 300 రూపాయలైనా 500 రూపాయలైనా రూమ్లైనా అన్నీ రావాలి. ఇంకా వాళ్ళైతే పోస్ట్ చేయలేదు, కానీ ఇది మనకు ఒక హింట్ అయితే అర్థమైంది. రేపు మధ్యాహ్నం కల్లా అన్నీ వస్తాయి. అయితే ఒక ఉదాహరణగా మీ అందరికి ఒక ఐడియా కోసం నేను చెప్తున్నానండి. సెప్టెంబర్ 18వ తారీఖున ఉదయం 10 నుంచి 20వ తారీఖున ఉదయం 10 వరకు ముందు గడప దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. అలాగే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు డైరెక్ట్ ఆర్జిత సేవలు కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా 500 విడుదలవుతాయి. దర్శన టికెట్లు విడుదలవుతాయి. సెప్టెంబర్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు వికలాంగుల టికెట్లు, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు గడప దర్శన టికెట్లు, అలాగే సెప్టెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్టు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతాయి. సో ఇదంతా కూడా మనకు ఒక హింట్ అనమాట. అయితే ఇంకా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇక్కడ మెయిన్ వెబ్సైట్లో అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ హింట్తో మనం అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డేట్లు అయితే ఏమాత్రం మారవు, ఎందుకంటే గత 6 నెలల నుంచి కూడా ఇవే డేట్లు కన్ఫామ్గా ఉంటున్నాయి కాబట్టి. సో ఈ ఒక్క ఉదాహరణ చాలండి మనకి ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అని చెప్పడానికి. సో ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. అయితే మరొక ప్రెస్ రిలీజ్ రాగానే కూడా నేను మరలా మీ ముందుకు వీడియో తీసుకొని రావటం జరుగుతుంది. ఓకేనా అండి? ఇది మీ అందరూ తెలుసుకోవాలి. ఏమాత్రం ఆందోళన చెందవద్దు. తప్పకుండా మీకు అందరికీ కూడా రేపు మధ్యాహ్నం కల్లా ఒక వీడియో చేస్తాను. ప్రెస్ రిలీజ్ కూడా వస్తుంది, రెడీగా ఉండండి. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.